మా పిల్లల్లో ఒక పిల్ల మూడోసారి గర్భవతి అయిందంట. మా దగ్గర ఎదిగిన బిడ్డల్లో మా విశ్వాసుల పిల్లోడు చేసుకున్నాడు, సేవలో ఉన్నారు ఇప్పుడు. అమ్మో మూడో మా వల్ల కాదు, వద్దనుకుంటున్నాం అంటున్నారంట ఇంటికాడ. వద్దనుకుంటానికి కుదరదయ్యా, మూడవ బిడ్డను కూడా దేవుడు వాడుకుంటాడు అని గట్టిగా చెప్పా. ఏమీ లేదయ్య గారు అన్నారు. ఏమీ లేకపోయినా కానీ దేవుడు అన్నీ ఉన్నవాడు, ప్రభువు సహాయం చేస్తాడని. స్తోత్రం. తర్వాత చంద్రబాబు నాయుడు గారు ఇప్పుడు దానికి అప్రూవల్ ఇచ్చారు. అనేక మందిని కలిగి ఉండాలని దేవునికి స్తోత్రం చెప్పండి. ఇంకా 25,000 కూడా ఇస్తానన్నారంట. కుదిరింది ఛాన్స్ అనుకుంటున్నాడేమో. ఇవాళ అబ్బాయి పుట్టాడు, మరొక సేవకుడు పుట్టాడని దేవునికి స్తోత్రం చెల్లించాను. స్తోత్రం 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 చెప్పండి. హల్లెలూయా. మన బిడ్డలు ప్రయోజకులు అవుతారు, మన బిడ్డలు దీవెనకరమైన బిడ్డలు అవుతారు, మన బిడ్డలు ఆశీర్వదించబడిన బిడ్డలుగా అవుతారు. 3 ఆడపిల్లలైనని కంగారు పడవలసిన పని, 5 ఆడపిల్లలను కూడా దేవుడు దీవించగలిగిన సమర్థుడే. దేవునికి స్తోత్రం. ఏంటి 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 మళ్ళీ చెప్పావు, చెప్పు అన్నాడంట. ఏం చెప్పాడు? బహుమతులు కావాలి మనకు పరిచర్యలో. స్తోత్రం. ఈ రాత్రి ఎవరయ్య గారు బుద్ధాల పాలెంలో ఉన్న బిడ్డలకు పరిచర్య చేస్తే, ప్రభు కొరకు నిలబడితే, కష్టమైన నష్టమైన ఇరుకైన ఇబ్బంది అయినా, ప్రభు కొరకు ప్రాణాలైనా చెప్పండి తెగించి పనిని చేస్తే దేవుడు ఏం చేస్తాడు? బహుమతులను ఇస్తాడు. చెప్పండి, చెప్పట్లా మీరు? ఇచ్చాడా లేడా? ఎవరికి ఇచ్చాడు చెప్పండి? దావీదుకి ఇచ్చినట్లుగానే మీకు కూడా ఇవ్వగలిగిన సమర్థుడు. స్తోత్రం. ఎక్కడ బహుమతినిస్తాడు, అక్కడ బహుమతినిస్తాడు. చెప్పండి, చదవండి చదవండి చదవండి. వాని చంపిన వానికి ఇట్లిట్లు చేయబడునని అతనికి ఉత్తరం ఇచ్చిరి. అతడు వారితో మాట్లాడినది అతని పెద్ద అన్నయ్య ఏలీయాబునకు వినబడగా, ఏలీయాబునకు దావీదు మీద కోపం వచ్చి, రేయ్ ఏంట్రా నువ్వు, పెళ్లి కావాలా నీకు? నీకు బహుమానాలు కావాలా? నీకు అట్లా ఉందా నీ పని? ఎవరాయన? ఎవరయ్య గారు? ఎలియాబాయి గారు. మన అన్నోళ్ళే మనల్ని బెదరేస్తారు, సేవకుల్ని బెదరేస్తారు. వాళ్ళకి చెప్పేది కూడా మైక్ సౌండ్ అని చెప్పేసి ఆ బయట వాళ్ళు అనుకోమాకండి, కొన్నిసార్లు సేవకులే. చూసారు మొన్న మధ్య మినిస్టర్ గారు అంటున్నారు, అయ్యా ఎవరో కాదండి మీ పాస్టర్ గారేనంట చెప్పిందని. మనం ఏమి కంగారు పడనక్కరా. శత్రువుగా ప్రవర్తిస్తున్నది ఎవరు? కంప్లైంట్ పెట్టింది ఎవరు? వ్యతిరేకంగా మాట్లాడుతున్నది ఎవరు? సొంత సహోదరులు అని ఒక పాట ఉందిగా, సొంత సహోదరులే వ్యతిరేకంగా మాట్లాడిన యేసన్న గారు కూడా ఏదో ఒక పాట రాశారు. ప్రాణమిత్రులే శత్రువులై ప్రాకారములే కూల్చినను, ప్రాణమిత్రులే సత్యసయ్యా ఎప్పుడో నీరాకడ, ఎప్పుడో నీరా. హల్లెలూయా. చిన్నప్పుడు అయ్యగారు నాన్నగారు మీటింగులు పెట్టినప్పుడు పెద్దోళ్ళు వచ్చి పాటలు పాడేవాళ్ళుగా. ఆ పాట ఒక వచనంతో ముగిచ్చేస్తాడేమో అయ్యగారు, ముగిచ్చేయకూడదు ఇంత ఉజ్జీవంగా ఉన్నప్పుడు. ఇంకో వచనం పాడాలి అనిపించేది నాకు. కొంచెం పెద్ద అయినాక నేనే ఎత్తేసేవాడిని. ఇంకా ఎత్తినాక ఏం చేస్తారు? ఆపరగా. ఆశ ఉంటే దేవుడు దీవిస్తాడు. అక్కడ కూర్చుని ఇంకా అవ్వలేదా, పేలుకోకుండా కూర్చున్నాం అనుకో, అది ఆశ అవ్వదు. అది ఏముండాలి? ఆసక్తి, ఇంకా వాక్యమును వినాలనే ఆసక్తి. ఇదిగో ఇంత ఆసక్తిగా అడుగుతుంటే ఆ ఎలియాబ్ అంటున్నాడంట. ఏమంటున్నాడు? రే అసలు నువ్వెందుకు వచ్చావు ఇక్కడికి? నువ్వు ఇక్కడికి ఎందుకు వచ్చితివి? అరణ్యములోని ఆ చిన్న గొర్రె మందను ఎవరి వశము చేసితివి? చిన్న గొర్రె మంద కాదురా పిచ్చోడా, పెద్ద మందను దేవుడు అప్పచెప్పబోతున్నాడు. దేశానికి రాజుగా చేయబోతున్నాడు, జనులకు దీవెనకరముగా చేయబోతున్నాడు. ప్రపంచ చరిత్రలో దావీదు పేరు నిలిచిపోబోతుంది. ఆ సంగతి ఎలియాబుకి తెలుసా? ఏమండి, ఇప్పుడు ట్రంప్ అని వినబడుతుంది. ట్రంప్ 4 రోజులు పోతే ట్రంప్ పేరు ఎవడన్నా ఎత్తుతాడా? ఎప్పుడో ఏలాడు ఇజ్రాయేలీలను. ఎవరు? కింగ్ డేవిడ్. నేటికి కూడా ఆయన పేరు ప్రపంచవ్యాప్తంగా పెట్టుకుంటున్నారు. కారణం ఏంటో తెలుసా? ప్రభు అతన్ని పిలిచాడు. ఇక్కడికి అతనై రాలా, దేవుడు అతనిని పంపాడు. ప్రతి స్టెప్లో దేవుని ప్రణాళిక ఉంది. దేవునికి స్తోత్రం.
దైవజనుడు ఈ ప్రాంతానికి రావడం దేవుని యొక్క చిత్తం. దేవుని యొక్క సన్నిధినితో కూడా ఉంచి దేవుడు ఇక్కడికి పంపాడు. మిమ్మల్ని ఆశీర్వదించడానికి, మిమ్మలను గెలిపించడానికి, మిమ్మలను పరలోక రాజ్యానికి తీసుకొని వెళ్ళడానికి, మిమ్మలను అపవాది యొక్క కబంధ హస్తముల నుండి విడిపించడానికి. దేవునికి స్తోత్రం. ధృవతారగా దైవజనుని దేవుడు ఇక్కడికి పంపాడు. అబ్బా, ఏం పాట రాశాడండి దైవజనుడు. దురవస్థలలో ఒంటరినై దుమికి ధూళిగా మారినను దూరాన, చెప్పండమ్మా, అదిగా ఎక్కడెక్కడెక్కడో కనపడుతున్నాయి చూడండి ఆ చుక్కలు, ఆ లైట్లు, అంత దూరాన ఉందంట ముఖ దర్శనం. అక్కడ నుండి చెప్పండి, దూరాన నీ ముఖ దర్శనము ధృవతారగా నాలో ప్రభువు వెలుగుతున్నాడు ఈ రాత్రి. ప్రభువు దర్శిస్తున్నాడు ఈ రాత్రి. ప్రభువు పంపిస్తున్నాడు ఈ రాత్రి. ప్రభువు కనికరిస్తున్నాడు ఈ రాత్రి. ప్రభువు కృప చూపుతున్నాడు ఈ రాత్రి. హల్లెలూయా.